హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు నేనైతే బెంగళూరు వచ్చాను. బెంగళూరులో మా చిన్న అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే గార్డెన్ చూపిస్తాను రండి. ఇదేనండి టెర్రస్ గార్డెన్. ఇదైతే అన్ని మొక్కలు ఉన్నాయి, చాలా బాగుంది. మంచిగా ప్లాన్ చేశారు టెర్రస్ గార్డెన్ అయితే. చూసారా, ఇదైతే నిమ్మకాయ మొక్క. కాయలు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో, చాలా కాయలు వచ్చాయి. దాని పక్కనే ఇదైతే విరజాజులు ఉంటాయి కదా, స్మెల్ అయితే చాలా బాగుంటుంది విరజాజులు. ఇదిగోండి అందులో రెండిటికి మధ్యలో అయితే ఇలా దీన్ని ఏమంటారు, నల్లేరు. ఇదైతే హెల్త్కి చాలా మంచిది కదా, బోన్స్కి అయితే చాలా మంచిది. చూడ్డానికి బోన్ లాగే ఉంటుంది కదా, అందుకు. ఇది నిమ్మకాయ చెట్టు. ఇదైతే కాయలు అయితే చాలా బాగున్నాయి, పండుగ అయిపోయినాయి. పెద్ద పెద్ద కాయలు చాలా వచ్చాయి కాయలు అయితే. నిమ్మ చెట్లు అయితే ఎక్కువే ఉన్నాయి, 3-4 దాకా ఉన్నాయి. ఇదిగోండి ఇదంతా విరజాజుల మొక్కే. చూడండి ఎంత పెద్దగా అయిందో టెర్రస్ మీద. ఇక్కడ మీరు ఒకటి గమనించారా, ఏమైనా కనిపిస్తుందా? కనిపిస్తే నాకు కామెంట్ చేయండి. అంత శ్రమ ఎందుకులేండి, నేనే చెప్తాను. చూసారా, ఇక్కడైతే తేనె తుట్ట పెట్టింది. అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా, అదే. 10 days అయిందంట పెట్టి. ఇంకో 1 month ఆగితే తేనె అయితే వస్తుంది ఇందులోంచి, ఇది కొడితే. విరజాజుల మొక్కకైతే పెట్టింది. ఇదైతే మనీ ప్లాంట్. చూసారా, ఆకులు అయితే ఎంత పెద్దగా వచ్చాయో కదా, చాలా బాగుంది ఇది. ఇది వాటర్ ట్యాంకుకి అయితే పైకి అర్లుకుపోయింది. ఆకులు అయితే చూసారా ఎంత పెద్దగా వచ్చాయో కదా. ఇదిగోండి ఇది కూడా అదే. ఫుల్గా చుట్టూ క్లైమేట్ అయితే చూసారా ఎంత బాగుందో. టెంకాయ చెట్లు, వాతావరణం అయితే చాలా బాగుంది ఇక్కడైతే. కాయలు చూసారా ఎన్ని వచ్చాయో, చెట్టు నిండా ఫుల్గా ఉన్నాయి టెంకాయలు అయితే. ఇదిగోండి క్లైమేట్ చాలా బాగుంది ఇక్కడ. లైట్గా వర్షం వచ్చేలాగుంది. ఇదే మనీ ప్లాంట్ చూసారా ఎంత పెద్దదో. ఇదైతే వామాకు అంటారు కదా, అది. ఇది కూడా చాలా మంచిది హెల్త్కి. డైలీ ఒక ఆకు తింటే కడుపు నొప్పి, దగ్గు ఇలాంటి వాటికైతే మంచిది, తగ్గుతాయి. ఇదిగోండి ఇక్కడైతే ఇంకో మనీ ప్లాంట్ ఉంది. ఇది చిన్నది, కుండీలో నాటారు, చిన్నగా ఉంది. ఇదైతే ఉసిరి చెట్టు. గాలి చూసారా ఎట్లా వస్తుందో, ఫుల్గా గాలి. చుట్టూ క్లైమేట్ అయితే ఇలా ఉంది. చూసారా చాలా బాగుంది క్లైమేట్ అయితే. ఇదిగోండి ఇట్లా గాలికి చెట్లు అయితే ఫుల్గా ఊగుతున్నాయి. ఇదైతే అలోవెరా. అన్ని మొక్కలు ఉన్నాయి, చాలా బాగున్నాయి అయితే. అలోవెరా కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. హెయిర్కి మంచిది, ఫేస్కి మంచిది. ఇది గులాబీ చెట్టు, బాగుంది. ఇది ఫ్లవర్స్ అయితే లేవు, మొగ్గలు అంతే ఉన్నాయి. ఏం కలరు నాకైతే తెలీదు. ఇదిగోండి మొగ్గలు అయితే ఉన్నాయి. ఇది సపోటా కూడా కాయలు లేవు, 1-2 అంతే ఉన్నాయి పైన. ఇదిగోండి అక్కడ ఒకటి కనిపిస్తుంది కదా, ఒకటైతే ఉంది. దాని పక్కనే ఇంకో నిమ్మ చెట్టు అయితే ఉంది. దీనికి కాయలు ఎక్కువే ఉన్నాయి, ఫుల్గా వచ్చేసాయి దీనికి కూడా. ఇదిగోండి ఒక కాయ కనిపిస్తుంది. ఇవి కనకాంబరాల మొక్కలు. గాలికి చూసారా ఎట్లా ఊగుతున్నాయో. ఇదిగోండి ఇవన్నీ అరటికాయ చెట్లు. అరటికాయ మొక్కలు కూడా చూసారా టెర్రస్ గార్డెన్ మీదే పెంచారు ఫుల్గా. ఇవి నాటు అరటి పండ్లు కదా, పొడవుగా ఉంటాయి కదా ఆ అరటికాయలు. ఇదిగోండి ఇక్కడ ఏదో మొక్క ఉంది, దీని పేరేంటో నాకు తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. కాయలు, ఫ్లవర్స్ అయితే ఏం లేవు, ఫుల్గా అరటి మొక్కలే ఉన్నాయి. వాటి మధ్యలో అయితే ఇదేదో ఉంది. ఇక్కడైతే ఒక కరివేపాకు చెట్టు ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. ఇక్కడ ఒక మందారం మొక్క అయితే వచ్చింది, రెడ్ కలరు. ఇదిగోండి ఇక్కడ చూపిస్తాను కదా, దానిమ్మ. చూసారా ఎంత రెడ్గా వచ్చాయో. చిన్న చెట్టే ఒకటే ఉంది, కానీ కాయలు అయితే చూసారా ఎంత రెడ్గా ఫుల్గా వచ్చేసాయి. ఇదిగోండి కింద నుండి పైన వాటికి ఎన్ని కాయలు ఉన్నాయో కదా, చాలా బాగున్నాయి. పైన ఉన్నవేమో రెడ్గా ఉన్నాయి, కింద కొంచెం ఆరెంజ్ కలర్లో ఉన్నాయి.
పండాలేమో ఇంకా మేబీ, నాకు తెలియదు. ఒకటే చెట్టు, ఇది కూడా టెర్రస్ గార్డెన్ మీదే, టెర్రస్ మీదే ఉంది. చూడండి ఎంత రెడ్ ఉందో కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. చూపిస్తున్నాను చూడండి, చూసారా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. ఎన్ని కాయలు ఉన్నాయో కదా, చాలా బాగా వచ్చాయి కాయలు అయితే. దానిమ్మ పెద్ద పెద్దగా ఉన్నాయి కాయలు కూడా. టెర్రస్ మీద కూడా ఇంత పెద్ద మొక్కలు పెంచవచ్చు. ఇవైతే చాలా బాగున్నాయి కదా, మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. చూసారా ఫుల్గా చెట్టు నిండా కాయలే ఉన్నాయి. దానిమ్మ టెర్రస్ మీద ఇంత పెద్ద పెద్ద మొక్కలు పెంచుతారని నాకైతే తెలీదు. నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం ఇక్కడే చూస్తున్నాను. మన ఇంట్లో అక్కడైతే అన్నీ నేల మీదే ఉన్నాయి కదా, ఇవైతే అన్ని ఇప్పుడు చూపిస్తున్న మొక్కలన్నీ టెర్రస్ పైనే ఉన్నాయి. నిమ్మ చెట్లు, అరటి చెట్లు, ఇంకా విరజాజులు, ఇలా దానిమ్మ అన్నీ టెర్రస్ మీదే ఉన్నాయి. ఇదిగోండి ఇవన్నీ అవే. ఒక్కటే చెట్టు చాలా పెద్దగా అయింది, కాయలు కూడా అలాగే వస్తున్నాయి పెద్దగా. కలర్ కూడా చూసారా చాలా రెడ్గా ఉన్నాయి. అక్కడైతే ఇది సీతాఫలం, ఇది ఒకటి చెట్టు ఉంది ఇక్కడ, ఈ సీతాఫల చెట్టు. కాయలు అయితే లేవు. ఈ దానిమ్మనే చూసారా అసలుకి ఎంత పెద్దగా రెడ్ కలర్లో ఉన్నాయి కదా. ఇదిగోండి ఇదైతే శంకు పూల చెట్టు. ఈ మొక్క అయితే నాకు చాలా ఇష్టము, దారివల్ల వేశాను ఈ మధ్య. మొన్న చూసారు కదా, చూపించాను కదా ఒక వీడియోలో అయితే, మనము శంకు పూల చెట్టు నాటాము కుండీలో అని. అది ఒకటే కుండీలో ఇదో శంకు పూల చెట్టు, ఇంకా మిరపకాయ చెట్లు కూడా. కాయలు చూడండి ఎంత బాగున్నాయో, ఒక చెట్టుకి గుత్తులు గుత్తులుగా వచ్చాయి. ఇదండి కుంపట్లో నాటారు ఇవైతే మిరపకాయ చెట్లు. ఇదండి శంకు పూల చెట్టు, మిరపకాయ చెట్టు ఒకటే కుంపట్లో నాటారు. ఇదండి ఇంకో కుంపట అయితే ఇది డ్రాగన్ ఫ్రూట్ మొక్క. ఫ్రూట్స్ అయితే లేవు, కానీ చెట్టు పెద్దగా అయింది, గడ్డి మొలిచేసింది ఫుల్గా. ఇది బ్రహ్మకమలం, మన ఇంట్లో కూడా ఉన్నాయి కదా అది. ఇక్కడైతే ఒకటి పసుపు మొక్క ఉంది. ఇది ఏం మొక్క నాకైతే తెలీదు, మీకు కామెంట్ చేయండి మీకైతే తెలిస్తే, నాకు కూడా తెలీదు. ఇక్కడ దీని పక్కన స్నేక్ ప్లాంట్ అనుకుంటా, నాకు తెలీదు దీని పేరు కూడా. ఇటు సైడ్ ఉంది అయితే పసుపు చెట్టు ఉంటుంది కదా అది, పక్కనే ఒక తులసమ్మ, ఇది మరువము. ఇదిగోండి ఇక్కడ ఇంకో నిమ్మ చెట్టు ఉంది. నిమ్మ చెట్టు దానికి తీగలాగుంది అయితే తిప్పతీగ కూడా చాలా మంచిది కదా హెల్త్కి. డైలీ మార్నింగ్ ఒక ఆకు తిన్నారంటే చాలా మంచిది హెల్త్కి. ఇదిగోండి ఇదంతా అదే. ఇక్కడ ఇంకో నిమ్మ చెట్టు అయితే ఉంది. ఇవి కూడా బిల్లగన్నేరో ఏదో అంటారు కదా, ఈ పింక్ ఫ్లవర్స్ని కూడా శివుడికి చాలా ఇష్టం. ఇది వామాకు ఉంది ఇక్కడ ఇంకో దానిమ్మ చెట్టు అయితే ఉంది. చూసారా క్లైమేట్ అయితే బాగా వర్షం పడేలా ఉంది, చల్లగా ఉంది. ఇది దానిమ్మ. ఇది సీతాఫలం ఇంకొకటి అయితే ఇక్కడ ఉంది చూసారా. ఇది ఇంకో నిమ్మకాయ చెట్టు. వాతావరణం అయితే చాలా బాగుంది, వర్షం వచ్చేలాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతే ఈ వీడియో అయితే. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.